దిల్సుఖ్ నగర్ కాల్పుల ఘటనపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. కాల్పుల్లో సిపిఐ నాయకుడు చందు నాయక్ మృతి చెందగా పాత కక్షలతోనే హత్య జరిగినట్టు అనుమానిస్తున్నారు. ఘటనా స్థలంలో 7 బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. 2 గన్లతో ఫైరింగ్ చేసినట్లు అనుమానిస్తున్నారు. ఘటనా స్థలాన్ని సౌత్ ఈస్ట్ జోన్ డీసీపీ చైతన్య కుమార్ పరిశీలించారు. పలు బృందాలుగా ఏర్పడి నిందితుల కోసం గాలిస్తున్నారు. చందు నాయక్ పై ఉన్న పాత కేసుల్ని కూడా పోలీసులు పరిశీలిస్తున్నారు. సిపిఐ ఎంఎల్ నాయకుడు రాజేష్ చందు నాయక్ మధ్య విభేదాలున్నట్లు పోలీసులు గుర్తించారు. మరోవైపు నాగోల్ ప్రభుత్వ స్థలంలో కొంతమంది ప్రజలు గుడిసెలు వేసుకున్నారు. దాంతో అక్కడున్న కొంతమంది వ్యక్తులే చందు నాయక్ కు ప్రత్యర్థులుగా మారారు అని కూడా అనుమానిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కాల్పులు జరిగినట్లు భావిస్తున్నారు. చైతన్యపురిలోని చందూనగర్ ఇంటి వద్ద విషాద ఛాయలైతే అలుముకున్నాయి. చందు నాయక్ కుటుంబం 3 ఏళ్ల నుంచి తమ ఇంట్లోనే నివాసం ఉంటున్నారని, అందరితోనూ కలుపుకోలుగా మాట్లాడతారని ఇంటి యజమాని సాయి ప్రశాంత్ తెలిపాడు. ఇక చందు నాయక్ కాల్పుల ఘటన నేపథ్యంలో పోలీసులు కూడా ముమ్మర దర్యాప్తు చేస్తున్నారు. చందు నాయక్ మృతికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి మణికంఠ అందిస్తారు. మణికంఠ, సిపిఐ లీడర్ చందు నాయక్ ను గుర్తు తెలియని వ్యక్తులు కారులో వచ్చి కాల్పులు అయితే జరిపారు. ఈ కాల్పుల్లో శాలివాహన నగర్లో పార్కు వద్ద వాకింగ్ చేసుకుని ఇంటికి వస్తుండగా ఈ కాల్పుల్లో అక్కడికక్కడే చందు నాయక్ అయితే మరణించాడు. ప్రస్తుతం అతని ఇంటి వద్ద అయితే ఉన్నాము. ఇక్కడ చాలా విషాద ఛాయలు అలుముకున్నాయని చెప్పుకోవచ్చు. అయితే చందు నాయక్ను చంపే ముందుగానే రెక్కీ నిర్వహించినట్లు కూడా పోలీసులు అయితే ఇప్పటికే గుర్తించారు. గత 2 రోజుల నుంచి కూడా ఇంటి సమీపంలోనే చందు నాయక్ ఏ సమయానికి బయటకు వెళ్తాడు, ఏ సమయంకి ఇంటికి వస్తాడు, అలాగే అతని కార్యాచరణలు ఏంటని కూడా పూర్తిగా కూడా రెక్కీ నిర్వహించి ఈ హత్యకు పక్కాగా ప్లాన్ చేసినట్లుగా కూడా తెలిసింది. అయితే అటు మలక్పేటలో శాలివాహన నగర్లో పార్కు వద్ద నుంచి ఇతని ఇంటి వద్ద వరకు సుమారు 1 కిలోమీటర్ మేర ఉంటుంది. ఈ 1 కిలోమీటర్ మేర ఏ సమయాల్లో పార్కు వెళ్తుంటాడు, అలాగే ఆ పార్కు వెళ్ళిన తర్వాత ఎంత సమయం అక్కడ గడుపుతాడు అనేది కూడా పూర్తిగా నిందితులు అయితే రెక్కీ నిర్వహించి ఈ ఘాతకానికి పాల్పడినట్లుగా కూడా తెలిసింది. ప్రస్తుతం మనతో పాటు చందు నాయక్ నివాసం ఉంటున్న ఇంటి యజమాని అయితే ఉన్నాడు. అతన్ని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న, చెప్పండి, చందు నాయక్ ఎలాంటి వ్యక్తి? మీతో ఎప్పుడైనా మాట్లాడతారా ఆయన మీతో? సార్ మాట్లాడుతుంటారు సార్. వ్యక్తి మంచి వ్యక్తి సార్. ఎప్పుడైనా పలకరించినా కూడా హాయ్ నమస్తే బాగున్నావా బిడ్డ, మంచిగా ఉన్నావా, మంచిగా అడిగే వ్యక్తి సార్. అందరితో కలుపుగోళ్ళు ఉండే వ్యక్తి సార్. అనుమానాస్పదంగా అయితే ఏం లేదు సార్. ఆయన పొద్దున వాకింగ్ అవుతారు, సాయంత్రం వాకింగ్ అవుతారు. ఆయన పని ఏదైనా చూసుకొని మంచిగా అందరితో కలుపుగోలుగానే ఉంటారు సార్. అందరూ మన జిహెచ్ఎంసీ స్వీపర్స్ వాళ్ళందరూ కూడా నమస్తే సార్ అనుకుని అందరూ మంచి చేసిన వ్యక్తి సార్. అట్లా మనకేం అనుమానాస్పదంగా అయితే అనిపించలేదు. తిరుగుండొచ్చేమో సార్, కానీ అందరూ మన ఏరియాలో బ్యాచిలర్స్ వాళ్ళందరూ ఎక్కువ కాబట్టి మనం కూడా ఎక్కువ పట్టించుకోకుండా ఉండొచ్చు సార్. మనం కూడా అతని ఇంటి వద్దకి, చందు నాయక్ ఇంటి వద్దకి ఇక్కడికి ఎవరైనా కార్యకర్తలు వస్తుంటారో, అభిమానులు వచ్చి వాళ్ళ సమస్యలు ఏమైనా చెప్తూ ఉంటారో ఎప్పుడైనా ఇక్కడికి వచ్చి? లేదు సార్, ఈయననే వెళ్తారు సార్. ఈయన సుధీరన్ ఆఫీస్కి వెళ్ళడం, వాళ్ళ ఏమైనా సమస్య ఉంటే అందరినీ తీసుకొని ఎమ్మెల్యే సార్ దగ్గరికి వెళ్ళడం, వాళ్ళు సాల్వ్ చేయడం అట్లా చేస్తుంటారు సార్. ఇంటి దగ్గరికి అయితే ఎవరు రారు సార్, ఎవరికి రానిచ్చేవాళ్ళు కాదు. ఆయన ఫ్యామిలీ ఏంది, ఆయన చూసుకునేటోళ్ళు సార్. అంతే. ఏమైనా ఈ 2-3 రోజుల క్రితం లేదంటే ఈ మధ్యకాలంలో ఏమైనా గొడవలు అయినట్లుగానే ఏమైనా తెలిసినవి, అంటే వ్యక్తిగతంగా ఏమైనా గొడవలు అవుతున్నట్లు, లేదంటే ఎవరైనా టార్గెట్ చేసినట్లు ఏమైనా అనిపించిందా? మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ వచ్చిందా సార్? అది వాళ్ళ ఇంటర్నల్గా ఏం ఇష్యూ అయిందో మనకు తెలియదు సార్. మనమైతే పక్కింట్లో ఉంటాం కాబట్టి వాళ్ళ ఇంట్లో కొట్లాట అయినట్టు కానీ ఏమని మనకేం అనిపించలేదు సార్. కనీసం ఫోన్లో ర్యాష్గా మాట్లాడడం కానీ అట్లాంటిది ఏం లేదు సార్. అంత మంచిగా పద్ధతిగా ఉండేటోళ్ళు సార్. ఇంట్లో చందు నాయక్తో పాటు ఇంకా ఎవరెవరు ఉంటారు? వాళ్ళ వైఫ్, డాటర్ ఉంటారు సార్.
వాళ్ళ సన్ యూఎస్లో కూతురు డాటర్ ఇక్కడ ఉన్నారు సార్. ఓకే ఓకే. ప్రస్తుతానికైతే చందు నాయక్ ఇంటి యజమాని కూడా ఎప్పుడు కూడా రెక్కి నిర్వహించిన ఆనవాళ్ళు కూడా లేనట్లుగా ఆయన అయితే చెప్తున్నారు. ఎందుకంటే చాలా నిశ్శబ్దంగా ఉండే ఏరియా, ఎవరు వచ్చి వెళ్ళిన ఆనవాళ్ళు కూడా లేవన్నట్లుగా కూడా చెప్తున్నారు. అందరితో కూడా ప్రతి ఒక్కరితోనూ కలిసికట్టుగా మాట్లాడి అందరినీ కలుపుకుని మాట్లాడే వ్యక్తి అని కూడా ఆయన కోసం చెప్తున్నాడు. అయితే ఈ పూర్తిగా కూడా ఈ ఘటన జరగకముందు నిందితులు పూర్తిగా రెక్కి నిర్వహించినట్లు కూడా మనకి స్పష్టంగా తెలుస్తుంది. పోలీసులు మరోవైపు ఇంటి వద్ద నుంచి అలాగే శాలివాహన నగర్లో ఉన్న పార్కు వద్ద వరకు ఉన్న సీసీటీవీ ఫుటేజ్ను కూడా పరిశీలిస్తున్నారు. ఆ సమయంలో ఏ వెహికల్స్ వెళ్ళాయి, అలాగే ఎంతమంది ఆ రూట్లో ట్రావెల్ చేశారని కూడా పూర్తిగా పోలీసులు అయితే ఆరా తీస్తున్న పరిస్థితి కూడా కనబడుతుంది. ఈ 2-3 రోజుల్లో, గత 2-3 రోజుల్లో ఎవరైతే అనుమానాస్పదంగా ఈ ఇంటి పరిసర ప్రాంతాల్లో తిరిగారో వాళ్ళ కదలికలను కూడా పోలీసులు ఇప్పటికే పోలీసులు వాళ్ళ కదలికలపై కూడా పూర్తిగా కూడా ఆరా తీస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. వీడియో జర్నలిస్టు శ్రీనాథ్తో మణికంఠ, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, హైదరాబాద్.